అమ్మాయిని అబ్రాడ్కి హైయర్ స్టడీస్ కోసం నేనే పంపించాను. అయిపోగానే వచ్చేస్తుంది. విన్నావుగా, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో, అందరితోనూ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అయ్యయ్యో, వీడు ఫోన్ చేస్తున్నాడే. సరే మాట్లాడదాం. హలో, ఏంటి వడ్డీ రెడీయా? అది మరి సేటు అది ఇదని కథలు చెప్పకో, 10 నిమిషాల్లో వస్తాను. ఇవ్వాల్సిన వడ్డీ డబ్బుగా ఉండాలి లేదా వస్తువు అవ్వాలి. ముజే మోసం చేయాలనుకున్నావు, అరిసి గోలా చేసి నీ పరువు తీస్తా. సంజే సేటు, అటువంటి పని ఏం చేయకు. అదే వస్తువైనా ఇవ్వచ్చని చెప్పావు కదా, రెడీగానే ఉంది, వచ్చి తీసుకువెళ్ళు. కానీ చూడు, గేట్ దగ్గరే ఉండి అక్కడే తీసుకుని అలాగే వెళ్ళిపోవాలి. ఏంటి, సేటు దగ్గర ఏదో వస్తువు రెడీగా ఉందన్నారు? ఏం వస్తువు ఉందేంటి? ఏంటండి ఇది? కవరింగ్ తాళిబొట్టు. ఈ వస్తువు ఆ సేటుకి ఇవ్వబోయేది ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. నేనేమీ అంత మూర్ఖుణ్ణి కాదు. ఇది వాడికి ఇవ్వడం కోసం కొన్నది కాదు, ఎక్స్చేంజ్ చేయడం కోసం కొన్నది. ఎక్స్చేంజా? ఏమంటున్నారు? పూజ రూమ్ లో జానకి ఫోటోకుందే ఒరిజినల్ తాళిబొట్టు, దాన్ని తీసుకుని దీన్ని మార్చేస్తాను. ఇప్పటి వరకు అప్పులు చేశారు, వాటిని తీర్చడానికి దొంగగా మారతారా? దొంగతనం చేసి పరువు పోగొట్టుకోకండి. అయితే నీ నగలివ్వు. నేనెలా ఇస్తానేంటి? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదంటే ఇదే. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు, నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండు. రా. ఏంటి, ఈ తాతతో ఆడుకోవడానికి వచ్చావా? రా, వెరీ గుడ్. చూసావా అరుణ్, జానకి మీద నీకున్నటువంటి ప్రేమే నీ బిడ్డని క్షేమంగా నీ దగ్గరికి తీసుకొచ్చి చేర్చింది. చేర్చడం మాత్రమే కాదు నాన్న, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఏమంటున్నావు అరుణ్? మీ తర్వాత నాకండగా ఇంకెవరూ లేరనే మీరు నాకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు పాప వచ్చింది కదా, నాకు నా కూతురుందిగా చాలు నాన్న. పెళ్లి ప్రయత్నాలు మానండి. అయ్యో, క్షమించు స్వామి. కూర్చో అరుణ్, నువ్వు కూర్చో. రాయ్. అరుణ్, నీకు నీ బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల పెళ్ళొద్దంటున్నావు. ఇక మీదటే నీకు పెళ్లి చాలా అవసరం.
నీకు భార్య అవసరం లేకపోయినా ఈ బిడ్డని పెంచడానికి తప్పకుండా ఓ అమ్మ కావాలి. ఆడపిల్లలు ఆడవాళ్ల సంరక్షణలో ఉంటేనే బాగుంటుంది. మీరు చెప్పేది కరెక్ట్ బావా. ఆ? అల్లుడికి పెళ్లి చేసే తీరాలి. నా కూతురు సిద్ధంగా ఉంది, ఏర్పాట్లు చేయండి. ఏ నా కూతురు కూడా రెడీగానే ఉంది, తన్నిచ్చి కట్టబెట్టచ్చుగా. ఇలా చూడండి, అక్క కూతుర్నిచ్చి చేయడం కుదరకపోతే చెల్లెలు కూతుర్నిచ్చి చేస్తారు. నా అల్లుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు. మీరు వేరే చోట బయట ఎక్కడన్నా సంబంధాలు వెతుక్కోండి. కావాలంటే వెళ్ళి మీరు బయట వెతుక్కోండి. అరుణ్ బాబుకి నా కూతురుతోనే పెళ్లి జరుగుతుంది. ఎందుకండి ఇలా ఊరికే పంత పడుతున్నారు? చెప్తే మీరు అర్థం చేసుకోలేరా? ఇలా చూడండి, మా అమ్మాయి అని ఇంతకు ముందే నిర్ణయించబడింది. అది మీరు అర్థం చేసుకోండి. చూడండి, ఈ ఇంటికి నా కూతురు తప్ప ఇంకెవరైనా కోడలుగా రావడానికి నేను ఒప్పుకోను. మీరు ఏం చేసినా సరే ఈ ఇంటికి నా కూతురే కోడలుగా వస్తుంది. అది మాత్రం జరగదు. చూడండి, ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని మీ గొడవలతో ఎందుకు ఇలా రణరంగం చేస్తారు? మీలో ఎవరి పిల్లని ఇవ్వాలి అనేది ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి. ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా? అప్పుడు నిర్ణయించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు నిర్ణయించడానికి పాప వచ్చింది కదా. పాపకి ఎవరు నచ్చారో వాళ్ళనే చిన్నయ్య గారికిచ్చి పెళ్లి చేయండి. ఏ నిన్న కాక మొన్నొచ్చిన పాప ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయిస్తుందా? సమస్యలు పెంచడం నీకు పని అయిపోయింది కదూ. పిల్లని అడ్డం పెట్టుకొని ఆటలాడాలనుకుంటే కుదరదు. నా కూతురే ఇంటికి కోడలు. ఇదే ఫైనల్, ఇదే నా నిర్ణయం. తెలివి తక్కువగా మాట్లాడకండి. ఏయ్, ఎన్నిసార్లు ఆగండి, చెప్పినా ఆగండి. మీరిద్దరూ ఇలా గొడవ పట్టం కంటే నా మనవరాలు ఎవరిని ఇష్టపడుతుందో ఆ అమ్మాయిని నా కోడలుగా చేసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తోంది. జరగబోయే ఈ పెళ్లితో నా మనవరాలి భవిష్యత్తు ముడిపడి ఉంది. పెళ్లి కూతురు నాకు నచ్చటం ముఖ్యం కాదు, నా మనవరాలికి నచ్చాలి. అది అన్నిటికంటే ఎంతో ముఖ్యం. ఓ 2 రోజులు టైం తీసుకోండి. ఆ ఇద్దరు అమ్మాయిల్ని నా మనవరాలతో బాగా మసలుకోమని చెప్పండి. వాళ్ళల్లో నా మనవరాలు ఎవరినైతే ఇష్టపడుతుందో ఆ అమ్మాయితోనే అరుణ్కి పెళ్లి జరిపిస్తాను. ఇక వెళ్ళండి.